ప్రేమ, గీత, మనోజ్, ఈరోజు మనం జ్ఞానమ్మ పాప ఇంటికి వెళ్దామా? ఇప్పుడు ఎందుకు వారింటికెళ్ళాలి? జ్ఞానమ్మ గారు చిన్న పిల్లైనా ఆమెతో కలిసి ఉంటే మనకు కూడా మంచి సద్బుద్ధి, సత్ప్రవర్తన కలుగుతాయి, తెలుసా? అవును, మనం జ్ఞానమ్మతో ఉంటే మనకు జ్ఞానం పెరుగుతుంది, మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. జ్ఞానమ్మ గారు దానశీలి. తన దగ్గరున్నదంతా అందరికీ పంచిపెడతారు. అవును, ఆమె చాలా సేవా తత్పరతతో, జాలి, దయ, కరుణతో నిండిన అమ్మాయి. జ్ఞానమ్మ గారు చిన్నతనం నుంచే దేవాలయానికి క్రమం తప్పకుండా వెళ్ళి దివ్య సత్ప్రసాదం పట్ల భక్తితో ఇతర భక్తి కార్యక్రమాల్లో పాల్గొనేది. తండ్రి ఉపదేశాన్ని గౌరవించి ఆయన అడుగుజాడల్లో నడిచేది. తిరసభ దేవద్రవ్యాలు మరియు నిధులను తగిన సమయంలో జాగ్రత్తగా వినియోగిస్తూ క్రమ పద్ధతిలో స్వీకరించేది. అందుకే ఈ గ్రామంలో మన అందరికీ జ్ఞానమ్మ గారు ఒక మార్గదర్శిగా ఉన్నారు. ప్రియ దైవజనులారా, మా మద్రాస్ పునీత్ అన్నమ్మగారి సభస్థాపకురాలు తాటిపత్రి జ్ఞానమ్మ గారి 150వ వర్ధంతి సందర్భముగా మేము ఈ సంవత్సరం అంతయు కూడా దివ్యవాణి టీవీ ద్వారా దేవునికి కృతజ్ఞత బలి పూజ చేయటానికి సంకల్పించాము. జ్ఞానమ్మ గారి యొక్క జీవిత చరిత్రను ప్రతి సోమవారము దివ్యబలి పూజయందు పరిచయ భాగం నుంచి ప్రారంభిస్తున్నాం. కృపతో మీరందరూ దైవ సేవకురాలు జ్ఞానమ్మ గారికి పునీత పట్టం పొందేలాగున ఈ దివ్యబలి పూజలో ప్రార్థించమని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. మొట్టమొదటిగా పునీత పట్టం కొరకు మనమందరము కలిసి ప్రార్థిద్దాం. దైవ సేవకురాలైన మద తాటిపత్రి జ్ఞానమ్మ గారి ధన్యతా పట్టం కొరకు ప్రార్థన. ఓ సర్వేశ్వర, మా ప్రేమగల తండ్రి, మీ దైవ సేవకురాలు తాటిపత్రి జ్ఞానమ్మ సువార్తానుసారం జీవించి దీనజనులకు దీక్షతో అత్యంతోత్సాహముతో సువార్తను ప్రబోధించి నీ కుమారుడి క్రీస్తుకు నిబంధ సాక్షిగా నిలబడినారు. ప్రభు యేసు పట్ల అచంచల భక్తితో ఆమె చూపిన అంకిత భావం, మరియమాత మీద ఆమెకు ఉన్న అనన్య సామాన్యమైన ప్రామాణికత, చదువు సందెలు లేక సర్వ విధాల వెనుకబడి ఉన్న యువతుల జీవనోద్ధరణకు ఆమె చేసిన ప్రేమాయుత సేవలు, సువార్త ప్రబోధము మాకు ప్రోత్సాహపూరిత ప్రేరణగా ప్రతినిత్యం ఉండునుగాక. ఓ త్రిత్వైక దేవా, మా అందరికీ మాతృమూర్తిగా ఉన్న మరియా, పునీత జోజప్ప గారు, పునీత అన్నమ్మ మరియు పునీతులందరి యొక్క ప్రార్థనా సహాయం వల్ల మీ దైవ సేవకురాలు మద తాటిపత్రి జ్ఞానమ్మను పునీతుల సమాజములో చేర్చవలసిందిగా మనవి చేయుచున్నాము. జ్ఞానమ్మ గారి జీవితం వల్ల ప్రేరేపింపబడిన అనుచరుల సమూహాన్ని కరుణతో కాచి కాపాడండి. మీ దైవ సేవకురాలు మద తాటిపత్రి జ్ఞానమ్మ గారి ప్రార్థనా ఫలితముగా మీ అంతులేని అనురాగ ప్రేమ పెన్నిధి నుండి మాకు ఈ దివ్యవరంను ప్రసాదించి మమ్ము దీవించవలసిందిగా దీనభావముతో మేము ప్రార్థించుచున్నాము స్వామి. ఆమేన్. ప్రణతులివే
క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య బలి పూజలో ఈ ప్రత్యేక ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. గుంటూరు మేత్రాసనం సహాయ మత విచారణ దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ శ్రేణిధి దాతలు శ్రీ సామినేని జేకబ్, శ్రీమతి సుశీల దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా వీరికి మరియు వీరి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలి సామినేని అమూల్ రాజ్, పద్మరాణి, మైకల్, అను, కిషోర్, సుజాత, జ్ఞానరాజ్, గీత సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. వరంగల్ మేత్రాసనం సాగరం విచారణ హిమ్మత్ నగర్ గ్రామం కీర్తిశేషులు దేవరపు చిన్నపురెడ్డి, ఫిలోమినమ్మ, మర్రెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతి కలగాలని మరియు వీరి బిడ్డలు దేవరపు మేరీలమ్మ, శౌరీలు, రాణి, పుష్ప, ఆనంద్ రెడ్డి, జార్జి రెడ్డి, ప్రతాపరెడ్డి కుటుంబాలను దండిగా దీవించి ఆశీర్వదించమని, ఆయురారోగ్యములు దయచేయమని దేవాదిదేవుని ప్రార్థిస్తూ కృతజ్ఞతగా దేవరపు చిన్నపురెడ్డి, ఫిలోమినమ్మ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. వరంగల్ మేత్రాసనం సింగారం విచారణ కీర్తిశేషులు గాలి ప్రకాష్ రెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ గాలి టేక్లమ్మ కుటుంబ సభ్యులు గ్రెగోరియన్ పూజ సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం కీర్తిశేషులు కండేపల్లి మరియదాసు, మరియమ్మ, మరియన్న, రోసి మేరీ, హనుమంతు ఆత్మలకు నిత్య విశ్రాంతి దయచేయమని మరియు కుటుంబంలో ఆయురారోగ్యములు, ఆర్థిక సమస్యలు తొలగిపోవాలని, షారోన్ రాజుకు మంచి భవిష్యత్తు దయచేయమని, తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలిపూజ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. అమెరికాలో ఉంటున్న యాంటో మహేష్, ప్రీతి మరియు చెన్నైలో ఉంటున్న అల్బర్ట్, లూర్ద్ మేరీ కుటుంబంలో దైవ సేవకురాలు మదర్ జ్ఞానమ్మ గారి మధ్యస్థ ప్రార్థన ద్వారా చేసిన మేలులకు కృతజ్ఞతగా వీరికి ఆయురారోగ్యములు దయచేయమని కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. విజయవాడ మేత్రాసనం బడుగు మేరీ రాణి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు మరియు వారి కుమారునికి దేవుని చిత్తంలో వివాహం జరగాలని, దైవ అనుగ్రహాలు మెండుగా ఉండాలని మదర్ జ్ఞానమ్మ గారి మధ్యస్థ ప్రార్థన ద్వారా కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. నంద్యాల విచారణ ఫిలోమినమ్మ, సరోజమ్మ గార్ల కుటుంబాలలో మదర్ జ్ఞానమ్మ గారి మధ్యస్థ ప్రార్థన ద్వారా దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. కర్నూలు మేత్రాసనం హిందూపురం విచారణ భక్తవాత్సల్యం కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతలు తెలుపుతూ కుటుంబంలో ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు, శాంతి సమాధానాలు, తలంపులు నెరవేరాలని జీవన పుష్పలత, కిషోర్ కుమార్, అగస్టీనమ్మ, నవీన్ పాల్, కిరణ్ కుమార్, సుప్రియ, దీప్తి, నేహాన్, సునీత, దేవ, ఎలిజబెత్ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మన సొంత అవసరాలు కూడా జోడించి ఈ దివ్య బలి పూజలో భక్తి శ్రద్ధలతో పాల్గొందాం. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. సహోదరి సహోదరులారా, ఈరోజు మనము పరిశుద్ధ కన్య అయిన మరియమాత సేవా సభ సంస్థాపకులైన సప్త పునీతుల పండుగను కొనియాడుతూ ఉన్నాము. అలాగే ఈరోజు మన ప్రాంతంలో దక్షిణ భారతదేశంలో మొదలైనటువంటి 2 మంచి సభలను స్థాపించినటువంటి ధన్యజీవి జ్ఞానమ్మ గారి గురించి కూడా కొన్ని మాటలు, కొన్ని విషయంలో మనం నేర్చుకుంటాము. దేవునికి అనుగ్రహముతో దేవుడు ఏర్పాటు చేసిన దైవరాజ్యమును అన్ని చోట్ల వ్యాప్తి చేయడానికి ఇలాంటి పునీతులు, ధన్యజీవులు ఎంతో కృషి చేసినట్లుగా చరిత్రలో మనం గమనిస్తున్నాము. వారి యొక్క సుమాతృకను మనము కూడా మన జీవితంలో పొందుతూ వారు చేసినటువంటి సేవలను స్మరించుకుంటూ
దైవరాజ్య వ్యాప్తి కొరకు మన వంతు కృషి కూడా చేయటానికి ప్రయత్నం చేద్దాం. మన పాపములు ఒప్పుకుంటూ దేవుని ముందు క్షమాపణ వేడుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేస్తుని. ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములు మన్నించి మనల నిత్యజీవ మనకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నేడు మేము స్మరించుకును సప్త సోదరులకు మరియమాత పట్ల పుత్ర వాత్సల్యమును అనుపమానమైన భక్తిని దయచేసితివి. ఈ పునీతుల కొరకును వీరు స్థాపించిన మరియమాత సేవాసభ కొరకును నీకు మా ధన్యవాదములు. ఈ పుణ్యమూర్తుల వలె మేమును మరియమాత ఆదర్శమును అనుసరించి నీకును మా తోడి వారికి ప్రేమతో సేవలందించినట్లు అనుగ్రహింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. కయీను హేబేలు మీద పడి అతనిని చంపెను. మొదటి పట్టణము ఆదికాండము 4వ అధ్యాయము 1వ వచనం నుంచి 15వ వచనము మరియు 25వ వచనము. ఆదాము ఏవను కూడెను, ఆమె చూలాలై కయీనును కనెను. దేవుని తోడ్పాటుతో నాకు ఒక నరుడు లభించెను అని ఆమె తలంచెను. తరువాత ఆమె కయీను తమ్ముడగు హేబేలును కనెను. హేబేలు గొర్రెల కాపరి, కయీను సేద్యగాడు. కొంతకాలము గడిచిన తరువాత కయీను పంటలో కొంత పాలు దేవునికి కానుకగా కొనివచ్చెను. హేబేలు కూడా మందలో పుట్టిన తొలుచూలి పిల్లలను వాని క్రొవ్వును తెచ్చి దేవునికి అర్పించెను. ప్రభు హేబేలును అతని కానుకను ప్రసన్న దృష్టితో చూసెను. కానీ కయీను కానుకను త్రోసిపుచ్చెను. కావున కయీనుకు మిక్కిలి కోపం వచ్చి ముఖము చిన్నబుచ్చుకొనెను. ప్రభువు కయీనుతో, కోపముతో చిన్నబోయితివేళ, మంచి పనులు చేసినచో తల ఎత్తుకొని తిరగగలవు, చెడు పని చేసినచో పాపము వచ్చి వాకిట పొంచియుండి నిన్ను మృంగచూచును. కానీ నీవు దానిని అణగద్రొక్కవలెను అనెను. ఒకనాడు కయీను, మనమిద్దరము పొలమునకు వెళ్ళుదము రమ్ము అని సోదరుని అడిగెను. అక్కడికి వెళ్ళిన తరువాత కయీను హేబేలు మీద పడి అతని చంపెను. నీ తమ్ముడు హేబేలు ఎక్కడా అని ప్రభువు కయీనును అడిగెను. దానికి కయీను, నాకు తెలియదు, నేనేమైనా వానికి కావలివాడనా అని ఎదురు చెప్పెను. దానికి ప్రభువు, అయ్యో, నీవెంత పని చేసితివి, నీ తమ్ముని నెత్తురు నేల మీద నుండి గొంతెత్తి నాకు మొరపెట్టుచున్నది. నీవు చిందించిన నెత్తురు త్రాగుటకు నేల నోరు తెరచినది. ఈ భూమిపై నీవిక నిలువరాదు, నిన్ను శపించుచున్నాను. నీవెంత సాగు చేసినను ఈ నేలలో పంటలు ఉండవు, పారుబోతువై దేశదిమ్మరివై బ్రతుకుదువు అనెను. కయీను ప్రభువుతో, నేనింత శిక్ష భరింపజాలను, ఈనాడు ఇక్కడి నుండి నన్ను వెళ్ళగొట్టితివి, నేనిక నీ కంటికి కనపడకుండా దాగుకొనవలెను, పారుబోతునై దేశతిమ్మరినై తిరుగవలెను. ఎదురుపడినవాడు ఎవడో ఒకడు నా ప్రాణములు తీయను అని పలికెను. అంతట ప్రభువు అతనితో, కయీనును చంపినవాడు
ఏడంతల దండల పాలగును అనెను. ఇట్లని దేవుడు కయ్యనుకు ఎదురుపడినవాడు ఎవడును అతనిని చంపకుండుటకు అతనిపై ఒక గుర్తుంచెను. ఆదాము మరల భార్యను కూడెను. ఆమెకు ఒక కొడుకు పుట్టెను. కయ్యను చంపిన ఆబేలుకు బదులుగా దేవుడు ఇంకొక బిడ్డను నాకిచ్చెను అని తలంచి ఆమె తన కొడుకునకు షేతు అను పేరు పెట్టెను. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికే వందనములు. భక్తి కీర్తన. అందరూ మీరు దేవునికి కృతజ్ఞతాస్తుతులనడి బలులర్పింపుడు. దేవాతి దేవుడైన ప్రభువు సంభాషించుచున్నాడు. ఆయన తూర్పు నుండి పడమర వరకును గల విశ్వదాత్రిని పిలుచుచున్నాడు. మీరు అర్పించు బలుల మీద నేను తప్పులెన్నుటలేదు. మీరు నిరంతరము నాకు దహన బలులు అర్పించుచునే ఉన్నారు. అందరూ మీరు దేవునికి కృతజ్ఞతాస్తుతులనడి బలిని అర్పింపుడు. కాని దుష్టులతో ప్రభువు ఇట్లు పలుకును. మీరు నా ఆజ్ఞలను వల్లెవేయనేలా, నా నిబంధనమును గూర్చి మాటలాడనేలా, మీరు నా శిక్షణమును అనాదరము చేసి నా కట్టడలను పెడచెవిని పెట్టుచున్నారు కదా. అందరూ మీరు దేవునికి కృతజ్ఞతాస్తుతులనడి బలిని అర్పింపుడు. మీరు మీ సోదరులను నిందించుటకును మీ తల్లి కుమారుని మీదనే తప్పులెన్నుటకును సిద్ధముగా నుందురు. మీరిట్టి కార్యములు చేసినను నేను మౌనముగా నుంటిని కనుక మీరు నేనును మీ వంటి వాడనే అని ఎంచితిరి. కానీ మీ ముందర వీటన్నిటిని ఉంచి మిమ్ము గద్దించెదను. అందరూ మీరు దేవునికి కృతజ్ఞతాస్తుతులనడి బలిని అర్పింపుడు. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మార్కు వ్రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. ఆ దినములలో కొందరు పరిసయ్యులు యేసు యొద్దకు వచ్చి ఆయనను శోధించుచు, పరలోకం నుండి ఒక గురుతును చూపుము అని ఆయనతో వాదింపసాగిరి. అందులకు ఆయన వేదనతో నిట్టూర్చి, ఈ తరముల వారు ఏలా ఒక గురుతును కోరుచున్నారు? వారికి ఎట్టి గురుతును ఇయ్యబడదని నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. ఆయన అతడి నుండి పడవనెక్కి సరస్సు ఆవలి తీరమునకు సాగిపోయెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, సువిశేషములో మనం విన్నట్లుగా పరిసయ్యులు ఆయన్ని శోధించుచు ఒక గురుతును అడిగారు. ఇక్కడ గురుతు అంటే ఒక అద్భుతము.
ఏదైనా ఒక అద్భుతం చూపించు, పరలోకము నుండి మాకు అద్భుతాన్ని చూపిస్తే మేము నిన్ను విశ్వసిస్తాము అన్నట్లుగా వారు చెప్పినట్లు మనం చూస్తున్నాం. నిజానికి సువిశేషంలో బాగా గమనిస్తే ప్రభువు అద్భుతాలకు ప్రాధాన్యత ఇవ్వలేదు. అద్భుతాలు అన్నటువంటివి కేవలము 2వ స్థానాన్ని మాత్రమే ఆక్రమించాయి ప్రభు పరిచర్యలో. ఆయన మొదటి స్థానము ఇచ్చినటువంటిది దేవుని యొక్క వాక్యము కొరకు, దేవుని యొక్క సువార్త, దైవరాజ్యము ఈ విధంగా వ్యాప్తి చెందాలి అంటూ దేవుని యొక్క సువార్త అన్ని చోట్ల వ్యాప్తి చెందాలి అన్నటువంటిదే ఆయన మొదట చెప్పింది. అద్భుతములు తర్వాత వచ్చినటువంటి విషయములు. యోహాను సువిశేషంలో కానాపల్లిలో జరిగిన అద్భుతము కూడా అది తన తల్లి కోసము చేసినట్లుగా, అలాగే కొంచెం సంకోచముతో చేసినట్లుగా కూడా మనకు అనిపిస్తుంది. అయితే ఆయన మొట్టమొదటిగా చెప్పింది, దైవరాజ్యము సమీపించినది, మీరు మనోపరివర్తన చెంది దేవుని వాక్యమును స్వీకరించండి అంటూ చెప్పినటువంటి వాక్యము మార్కు సువిశేషము 1వ అధ్యాయము 14 నుండి 15 వరకు చెప్పినటువంటిది మొట్టమొదటి వాక్యము. అంటే అద్భుతములు అన్నటువంటివి అవసరమే, కానీ అసలైన అద్భుతం ఏమిటి? అసలైన అద్భుతం ఏమిటంటే దేవుని వాక్యాన్ని హృదయంలోనికి స్వీకరించడం అన్నటువంటిది అది నిజమైన అద్భుతం. బాహ్యముగా కనిపించే అద్భుతాలు బహుశా ఎన్నో చేయవచ్చు ప్రభు, కానీ అవి స్వల్పకాలము మాత్రమే మనుషులలో ఉండిపోతాయి. అయితే శాశ్వతముగా మనుషుల్లో ఉండిపోయేది ఏమిటంటే దేవుని యొక్క వాక్యము. అది ఎప్పుడు కూడా మనసులలో ఉండిపోతుంది. ఈ అద్భుతం చేసినది ఎవరు మొట్టమొదట అని అంటే మరియ తల్లి. మరియ తల్లి అద్భుతాన్ని చేశారు. దేవుని వాక్యాన్ని ఆమె స్వీకరించి దేవుని వాక్యము తన జీవితంలో నెరవేరుతుంది అని ఆమె విశ్వసించారు, నమ్మారు. అది ఒక అద్భుతం, అది ఒక గొప్ప అద్భుతం. అందుకే ఎలిజబెత్ అమ్మ అన్నారు, అమ్మా నీవు స్త్రీలందరిలో ఎంతో గొప్పదానవు, ఆశీర్వదింపబడిన దానవు. ఎందుకంటే దేవుని వాక్యము నీ జీవితంలో నెరవేరుతుంది అని నీవు నమ్మావు కాబట్టి నీవు ఎంతో అదృష్టవంతురాలవు అంటూ ఎలిజబెత్ అమ్మ చెప్పడం మనం గమనిస్తాం. అంటే దేవుని వాక్యము మొట్టమొదట మన హృదయములలో పదిలముగా మనము దాన్ని స్వీకరించాలి. దేవుని వాక్యము నా జీవితంలో అది నెరవేరుతుంది అన్నటువంటి గొప్ప విశ్వాసము, నమ్మకం మనకు కలగాలి. అదే ఒక అద్భుతము. ఆ తర్వాత ప్రభు ఎన్నో అద్భుతాలు చేశారు. కానీ ప్రభు ఒక మాట అంటాడు, నీ విశ్వాసము నిన్ను బాగుపరచినది అంటాడు. అంటే ఆయన మీద విశ్వాసము అన్నటువంటిది ప్రబలమైంది. అలా విన్నటువంటి విశ్వాసము ద్వారానే మనం అద్భుతాలు కూడా చేయగలము అని అంటాడు. ప్రభు మానవుడై ఎన్నో అద్భుతాలు చేశారు. కారణం ఏమిటి? మనుషులుగా మనము కూడా అద్భుతాలు చేయగలము అన్నటువంటి భావం మనలో కలిగించడానికి. మనం కూడా అద్భుతాలు చేయగలము. ఎలా? అన్నిటికంటే మిన్నగా ప్రభు చేసిన అద్భుతం ఏమిటి? నిజమే, కొంతమందికి ప్రాణదానం చేశాడు. అలాగే ఆహారాన్ని అధికం చేసి ఒక అద్భుతం చేశాడు. గుడ్డివారికి చూపునిచ్చాడు, కుంటివారికి కాళ్ళనిచ్చాడు. ఇలా అద్భుతాలు చేశారు. కానీ అన్నిటికంటే మిన్నైనటువంటి అద్భుతం ఏమిటంటే ఒకరినొకరు ప్రేమించుకొనండి అని చెప్పడం, తాను మనుషులను ప్రేమించటం. ఆయన ఎంతవరకు ప్రేమించాడు? తన ప్రాణాన్ని ఇచ్చేంత వరకు ప్రేమించాడు. శిలువ మీద మరణం పొంది తన ప్రాణాన్ని ప్రజల కోసం ఇచ్చి ఆయన తన ప్రేమను చూపాడు. అది అన్నిటికంటే గొప్పదైన అద్భుతం. ఈ అద్భుతాన్ని మన జీవితంలో కూడా మనము ఒకరితోనొకరు పంచుకుంటూ చేయగలము అంటూ ప్రభు మనకు నిరూపించాడు. ప్రజలు ఒకరినొకరు ప్రేమించుకుంటూ జీవించినప్పుడు, అన్యోన్యంగా జీవించినప్పుడు, ఇదిగో అది ఒక గొప్ప అద్భుతం. ఆ అద్భుతము ప్రభు మన జీవితంలో చేశాడు, మనందరికీ చేసి చూపించాడు. అందరము కలిసిమెలిసి జీవిస్తూ సహోదరులుగా జీవించినప్పుడు ఎంత చక్కగా ఉంటుంది. అది ఒక అద్భుతమని మనం గమనించాలి. అంటే ఏదో ఆకాశము నుండి ఊడిపడినటువంటిదే ఒక అద్భుతము కాదు. ప్రజల జీవితములలో నెరవేరేది ఒక అద్భుతం. ప్రజలు ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ప్రేమ కలిగి జీవించడం అన్నటువంటిది ఒక అద్భుతం అంటూ ప్రభు
మనకు చాటి చెప్పడం మనం గమనిస్తున్నాం. ఈరోజు సప్త పునీతులు స్థాపించినటువంటి ఒక సభను కూడా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అలాగే దక్షిణ భారతదేశంలో మన మధ్య ఒక గొప్ప ధన్యజీవి జ్ఞానమ్మ, తాడిపత్రి జ్ఞానమ్మ అన్నటువంటి వారు ఒక సభను స్థాపించారు. అలాగే దైవరాజ్యం కోసము ఆమె శక్తి వంచన లేకుండా కృషి చేశారు. ఆ కృషిలో భాగమే తనకున్నటువంటి 5 పుత్రులను దైవరాజ్య సేవ కోసం పంపించడం. వారిలో 4 గురువులుగా అయి 2 మేత్రాసనం కోసము, మరి 2 సభ కోసము సేవ చేస్తూ ఆమె యొక్క ప్రయత్నాన్ని విస్తృతం చేశారు. ఆమె కోరుకున్నటువంటి ఒక గొప్ప సంకల్పాన్ని వారు అలా నెరవేర్చారు. అంటే దైవరాజ్యము కోసము, ఇలా దైవరాజ్య వ్యాప్తి కోసము ఈ విధంగా కృషి చేసినటువంటి వారి ప్రయత్నంలో మనం ఒక అద్భుతం చూస్తాం. అద్భుతాలు అలా జరుగుతాయి. మన మధ్య జరిగే అద్భుతాలు అవి. ఆ అద్భుతాలను స్వీకరిస్తూ మనమందరం కూడా దేవుడు మన మధ్య ఉన్నాడు, దేవుడు మన మధ్య ఉంటూ అద్భుతాలు చేస్తున్నాడు అన్న గొప్ప భావాన్ని కలిగి ఉండాలి, ఆ స్పృహను కలిగి ఉండాలి. అంతేకాని పరిసయుల్లాగా ఎక్కడో ఏదో అద్భుతం జరుగుతుంది, అది జరగాలి అంటే వేచి చూడడం కాదు. మన మధ్య జరిగే అద్భుతములు మనిషిని ఒక మనిషి అంగీకరించుకొనటము, ప్రేమ కలిగి జీవించటము, ఒకరినొకరు తమను తాము ఒప్పగించుకొనటము, అలాగే ఒకరినొకరు ప్రేమిస్తూ జీవించటం అన్నటువంటిదే క్రీస్తు ప్రభువు చూపినటువంటి గొప్ప అద్భుతం. ఈ అద్భుతాన్ని మనం ఆకలింపు చేసుకోవాలి, అది మన జీవితంలో అనుసరించగలగాలి. అలా చేసినప్పుడే ప్రభు చెప్పినటువంటి ఆ గొప్ప సత్యము, మీరు ఒకరినొకరు ప్రేమించుకొనండి, ఎలా నేను మిమ్ము ప్రేమించినట్లే, నేను మీకోసం ప్రాణం ఇచ్చినట్లే మీరును ఒకరినొకరు ప్రేమించుకుంటూ దేవునికి అద్భుత క్రియలు మన మధ్య జరుగుతాయి అన్నటువంటిది ప్రజలకు నిరూపించండి అని చెప్పడానికి ఆయనకు నిజమైన శిష్యులుగా మనమందరము ప్రయత్నం చేసినట్లు, కృషి చేసినట్లు అవుతుంది. పూజా సమయాన
సహోదరి సహోదరులారా, నేరుడు మీరు అర్పించిన ఈ బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారమవునట్లా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును మీ కరము ద్వారా ఈ బలిని స్వీకరించున్నాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ బలి అర్పణము మాపై మీ హృదయ శుద్ధిని కలుగు చేయునుగాక. నీ చిత్తం నెరవేర్చు వారికి ఇది శాశ్వత బహుమతిని పొందుటకు మూలాధారమగునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నీ చోటను నీకు కృతజ్ఞతావందనము చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీవు ప్రపంచమునకు పునాదులను ఏర్పాటు చేసితివి. మారుచున్న ఋతువులు కాలములకు అనుగుణముగా మానవుని నీ సొంత రూపములో రూపొందించితివి. మానవుని చిత్రాదిచిత్రమైన సమస్త ప్రపంచంపై అధికారంలో ఉంచితివి. నీ సృష్టినంతటినీ అతడు నీ నామమును పరిపాలించుచున్నాడు. నీ మహత్తర కార్యములందు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా నేను నిరంతరము స్తుతించున్నప్పుడు మేమును దూతల దళములతో ఏకమై ఉప్పొంగుచు నీ ప్రస్తుతి చేయుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతన హోసానా. ప్రభు నామమున వేం చేయువాడు ధన్యుడు. మహోన్నతన హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకు ఇచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు, ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రనందుకొని మరలా కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకు ఇచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము మరణమును ప్రకటించుదాము, మీ ఉత్థానము చాటుదము. మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుగు అప్పమును రక్షణ పాత్రను మీకు సమర్పించుచున్నాము. నీ సముఖం నిలిచి నీకు పరిచర్య చేయుటకు పాత్రలుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలిగవారమ్మము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటూ వ్యాపించిన నీ తీర్సమును జ్ఞాపకం ఉంచుకునుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూల అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. ఉత్థాన దనిముకతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకునుము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకునుము. మా అందరిపై దయచూపి దేవుని కన్నెతల్లిగు మరియమాతతోనూ, పునీత యోసేపు గారితోనూ, పునీత అపోస్తలులతోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్మందరితోనూ మాకు నిత్యజీవములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదుము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర,
పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మీ మోక్షానందమును మా రక్షకుని యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను పాటింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నిశ్చిత ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరము సమాధానం తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపమును పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములు పరిహరించు ప్రభువు. ఈ గొర్రెపిల్ల విందుకు ఆహ్వానింపబడవారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రాలను కాను, కానీ నీవు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థ పొందును. క్రీస్తు శరీరము రక్తం నిత్యజీవముకు మనందరినీ కాపాడునుగాక. ఆమేన్. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేస్వా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలు మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయములో మేము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయములోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నాయందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండునట్లు చేయుమని వేడుకొనుచున్నాను. ఆమేన్. ఈ
పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా, నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా, నాకు తృప్తి కలిగినట్లు కరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కాడ్బరిన నీళ్ళ, నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా, నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన వినోదించండి. ఈ గాయం లోపల నన్ను దాచుకొనండి. నేను మెడబాయునట్లు చేయకండి. దుష్ట శత్రుల చేతిలో దొరకకుండానట్లు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పుణ్యతులతో కూడా ముగింపు లేని కాలము. నేను మేము స్తుతింతునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. సర్వశక్తిగల సర్వేశ్వర, సంపూర్ణ శాంతికిని ఉపశమనమునకును ఊటయును దాతవైన నీవు నీ పునీతుల సంస్మరణ దినమున నీ దివ్య సన్నిధిని చేరి నీ పవిత్ర నామమును ప్రస్తుతించున్న నీ కుటుంబమును దీవింపుమని నిన్ను ప్రార్థించుచున్నాము. వారికి నిత్య రక్షణమును దయచేయుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరిని ఆశీర్వదించి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు.